వెల్కమ్ బ్యాక్. రాష్ట్రంలో రైతుల పరిస్థితి రోజు రోజుకు మరింత దయనీయంగా మారుతోంది. వడ్లు తీసుకొచ్చి ధాన్యం కేంద్రాలకు తీసుకొచ్చి నెల గడుస్తున్నా కూడా, ఎన్ని రోజులు అవుతున్నా కూడా ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. ఇంకా రైతుల వడ్లను కాపాడుకోవడానికి అనేక కష్టాలు పడుతున్న పరిస్థితి. దానికి సంబంధించిన అనేక ఫోటోగ్రాఫ్స్తో కూడిన వార్తలు మనం ఇప్పటివరకు చూస్తూ వచ్చినాం. మరోవైపు ఇక కేంద్రంలో కూడా బీజేపీ తన అసలు స్వరూపాన్ని బయటపెడుతోంది. నార్త్ అండ్ సౌత్ సెపరేషన్ తీసుకొచ్చి మోదీ మాట్లాడుతున్న సందర్భం కనిపిస్తోంది. బీజేపీ ఎటువంటి అబద్ధాలు మాట్లాడుతుంది, కాంగ్రెస్ ఎటువంటి అబద్ధాలు మాట్లాడుతుంది, మనం చర్చిద్దాం. ఇవాళ మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నుంచి వాసుదేవరెడ్డి గారు, అదేవిధంగా అనలిస్ట్ జంగయ్య యాదవ్ గారు. గుడ్ మార్నింగ్ అండి. వాసుదేవరెడ్డి గారు, ఎట్లా చూస్తారు? ఇన్ని నెలలు గడిచిపోయింది, కానీ ఎన్నికలు కూడా వచ్చినాయిపోయినాయి, కానీ రైతుల పరిస్థితిలో ఏ మాత్రం మార్పు లేదు. ఎన్నికల సమయంలో ఏదో చేస్తామని మళ్ళీ మాయ మాటలు చెప్పిండ్రు తప్పితే రైతులకి ఏ మాత్రం ఊరట లభించిన పరిస్థితి కనిపించట్లేదు. అదేవిధంగా నిన్న బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. ఆ తర్వాత ఏదో డెసిషన్స్ తీసుకున్న సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. ఎప్పుడు ఇదే పరిస్థితి? ముందుగా ప్యానెల్లో ఉన్న మీ సోదరులు జంగయ్య గారికి, మీకు అదేవిధంగా ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం అండి. ఇవాళ కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉన్నదంటే, అది శాస్త్రం చెప్తారు కదా, ఓడమల్లన్న బోడమల్లన్న అని ఒక శాస్త్రం ఉన్నట్టు, ఎన్నికల ముందు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిందంటే, వెంటనే ఎలక్షన్ అయిపోయిన తర్వాత వానాకాలంలో ఇవ్వలేదు, ఇప్పుడు యాసంగిలో ఇవ్వలేదు, 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పిన ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఎన్నికలు అయిన తెల్లారే నాలుక మడితేసి మళ్ళీ ఏమంటాడు, సన్న వడ్లకు మాత్రమే ఇస్తామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. అక్కడ ఉన్న ప్రెస్ వాళ్ళతో మాట్లాడుతూ, ఇంటర్నల్గా మాట్లాడుతూ ఒక లీక్ ఇస్తాడు. ఇవాళ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నీది నోరా మోరా అని రైతులు మొత్తం కూడా చర్చించుకుంటా ఉన్నారు. ఆనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు ఏం చెప్పిండు, మీరు ఇప్పుడే వెంటనే పోయి రైతు రుణమాఫీ మేము వచ్చినాక 2 లక్షల రుణమాఫీ చేస్తాం, మీరు మళ్ళీ పోయి బ్యాంకులకు పోయి 2 లక్షలు తీసుకురండి, మేము వచ్చిన డిసెంబర్ 9వ తారీఖు నాడు వెంటనే ఆ 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిండు. మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చినాక మళ్ళీ ఏం చెప్తా ఉన్నాడు, డిసెంబర్ 9 కాదు, ఇప్పుడు ఆగస్టు 15, 15 ఆగస్టు రోజు తప్పకుండా చేస్తాం, ఇక నేను దేవుని మీద ఒట్టేస్తానని చెప్పి ఎక్కడికి పోతే అక్కడ ఆపద మొక్కులు మొక్కుతూ ఆ దేవుళ్ళ మీద ఒట్టేసి చెప్పిన సందర్భం ఉన్నది. ఒక పక్క రైతు రుణమాఫీ గురించి అబద్ధాలు, మళ్ళీ ఒక పక్క ఎక్కడికక్కడ రైతాంగం అంతా కూడా అన్నో రామచంద్ర అంటూ పండించిన పంటను ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనకుండా ఉండడం వల్ల అకాల వర్షం వచ్చి రైతాంగం అంతా కూడా నష్టపోతున్న సందర్భంలో కూడా గిట్టుబాటు ధర లేదు, బోనస్ లేదు, ఏది లేదు, మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం. వాళ్ళు ఇబ్బందుల పాలవుతూ ఉన్నారు రైతాంగం. ఆనాడు అంతకన్నా ముందు యాసంగిలో మరి ఎక్కడికక్కడ పంట మొత్తం కూడా ఎండిపోతే పట్టించుకోకుంటే ఈ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతాంగానికి అండగా నిలవాలని చెప్పి బస్ యాత్ర పేరిట వారికి ఒక భరోసానిచ్చిన సందర్భంలో వెంటనే స్పందించి ఒక 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లను ఈ రైతాంగం ఎక్కడెక్కడ నష్టపోయింది, పంట ఎక్కడెక్కడ ఎండిపోయింది, నీళ్ళు ఎందుకు రావట్లేదని వాటి మీద 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లను కూడా నియమించిన సందర్భం ఉన్నది. అంటే ప్రతిపక్షం మాట్లాడితే తప్పితే ఈ అధికార పక్షానికి సోయి లేదనేది ఇలా ప్రజలు చర్చించుకుంటున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం కూడా అగ్ర ఆవేశాలతో ఉన్నది. ఇచ్చిన మాటను అమలు చేయరు, అదేవిధంగా చెప్పిన వారికి సంబంధించిన వారి మేనిఫెస్టోలను చెప్పిండ్రు. ప్రధానంగా ఇది ఎవరో కొత్తగా మేము అడుగుతున్నది కాదు, ఇవాళ వారి మేనిఫెస్టోలో 6 గ్యారంటీలకు సంబంధించి 500 రూపాయల బోనస్ ఇస్తాము మేము అని చెప్పి వారు 6 గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తున్నారు, 100 రోజులలో అమలు చేస్తామని చెప్పారు. 6 గ్యారంటీలకు సంబంధించి ఇలా ఎంతైనాయి, 5 నెలలు అవుతుంది. అంటే దాదాపుగా 150 రోజులకు పైగా మీరు పరిపాలన కొనసాగించారు. అప్పుడు అసెంబ్లీ ఎన్నికలు దాటేసిర్రు, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు దాటేసిర్రు, మళ్ళీ ఇప్పుడు ఏదో రివ్యూ చేస్తూ ఉన్నాం, ఆగస్టు 15 వరకు రుణమాఫీ చేయాలి, రుణమాఫీ గురించి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మళ్ళీ పిల్లికిచ్చి అంటే వారికి చర్చలు పెడుతూ ఇంకా కాలయాపన చేస్తూ ఉన్నారు. ఇవాళ కార్పొరేషన్ పేరు మీద నిజంగా ఏర్పాటు చేసి 2 లక్షల రుణమాఫీ చేసే అవకాశం ఉన్నదా అంటే విశ్లేషకులు మేధావులు చెప్తున్న పరిస్థితులను బట్టి చూస్తే కార్పొరేషన్ వేసిన 2022లో కేంద్ర ప్రభుత్వం ఎన్బిసి వాళ్ళు నెట్ బ్యాంకింగ్ బ్యారోయిస్ అని ఒక ప్రత్యేకంగా తీసుకొచ్చి ఈ యొక్క కార్పొరేషన్ సంబంధించిన రుణాలను కూడా ఎఫ్ఆర్బిఎంకి పరిధిలోకి తీసుకురావడం జరిగింది. కాబట్టి అది కూడా 50,000 కోట్లు ఇచ్చే అవకాశం ఉందా? ఒకవేళ 50,000 కోట్లు అప్పు తీసుకొస్తే మళ్ళీ ఈ అప్పును ఒక పక్క
ప్రజలకు అప్పుగా రైతాంగానికి అప్పు కట్టాలి, కేంద్రం నుంచి అప్పు తీసుకురావాలి. మరి ఈ ఒక్క 50,000 కోట్లు దీనికి అప్పు తీసుకొస్తే ఈ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల పరిస్థితి ఏందనేది ఒక చర్చ జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక తీరు చూస్తూ ఉంటే అగమ్య గోచరంగా తయారైంది. ఇవాళ ఈ రేవంత్ రెడ్డి గారి వారి మంత్రివర్గం అంతా కూడా ఒక పక్క ఈ రాష్ట్ర యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి వాటిని అంచనా వేయకుండా ఇప్పటికి నిన్న మొన్న వారు రివ్యూ చేసినట్టు కనిపించింది మొత్తం పత్రికల్లో. ఆ రివ్యూ చేసిన సందర్భంలో ఎక్కడ అగ్రికల్చర్ మినిస్టర్ ఉండడు, ఎక్కడ ఫైనాన్స్ మినిస్టర్ ఉండడు, ఎవరికి వారిగా రివ్యూ చేస్తున్న సందర్భం. ఒకరేమో ఆ టూరిస్టుల ప్లేస్లో బయటికి వెళ్తా ఉన్నారు. అసలు ఏం జరుగుతూ ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వంలో తెలియని పరిస్థితిలో మరి కనిపిస్తూ ఉన్నది, అమోయమయం ఉన్నది. ఈ రాష్ట్ర యొక్క అధికారం మొత్తం కూడా ఎక్కడికక్కడ విచ్చలవిడిగా వారి వ్యవహారం చేయాలని చూస్తూ ఉంటే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర అధికార యంత్రాంగం కూడా స్పందించాలి. ఈ రాష్ట్రంలో జరుగుతున్న ముఖ్యంగా రైతాంగానికి జరుగుతున్న ఈ యొక్క తీరుపైన తప్పకుండా వెంటనే స్పందించాలి. ఇలా మాట మార్చిన రేవంత్ రెడ్డి గారు మరి రైతులకు క్షమాపణ చెప్తారా లేదా 500 బోనస్ ఇస్తారా ఇవరా మీరు చెప్పండి, మాట్లాడండి. మీ పార్టీ నుంచి ఒక్కరు మాట్లాడలేరు. వారి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఇవాళ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు పత్రికల్లో, రైతాంగానికి మేలు చేసింది మేమని చెప్తా ఉన్నాడు. అసలు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఏం చేయలేదంటారు. సిగ్గుండాలే మహేష్ కుమార్ గౌడ్ గారు. రైతులను రాజులు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం అనే విషయాన్ని మీరు మర్చిపోయినరా? ఇలా మేము తీసుకొచ్చిన పథకాలే కదా మీరు అమలు చేస్తూ ఉన్నది. ఇలా పెట్టుబడి సాయం కింద రైతు బంధు ఇచ్చినాము. అదేవిధంగా రైతులను రాజు చేయడానికి అనేక కార్యక్రమాలను తీసుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ విషయం మీకు తెలియదా? కాకతీయ లాంటి అనేక పథకాలను తీసుకొచ్చి ఇవాళ రైతులను అనేక విధాలుగా ఆదుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? మీరు ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ఆనాటి ప్రభుత్వాన్ని, మా నాయకుడు కేసీఆర్ గారిని విమర్శించారు. ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి వల్ల ధాన్యం పరిస్థితి ఏందని మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. అంటే కొన్ని చోట్లయితే నెల రోజులు అవుతుంది వడ్లు తీసుకొచ్చి, మళ్ళీ వర్షానికి దడుస్తున్నాయి, కొట్టుకుపోతున్నాయి, అనేక ఇబ్బందులు పడుతున్నారు రైతులు. అంటే జంగి యాదవ్ గారు, అంటే బీఆర్ఎస్ ఏదైనా కార్యాచరణ తీసుకుంటే ఆ తెల్లవారి దానికి సంబంధించి ఒక ప్రకటన వస్తుంది. వరుసగా ఒకదాని మీద ఒకటి హామీలు ఇస్తాను, ఇది చేస్తాం అది చేస్తామని చెప్తారు, మళ్ళీ ఇంప్లిమెంట్ చేసే టైంకి ఏదో ఒక మెలిక పెట్టుకుంటూ వస్తారు. కానీ ఏది కూడా ఒక పూర్తి స్థాయిలో చెప్పినట్టు అమలు చేసిన పరిస్థితి లేదు. దీనికి తోడు మరి వాజీవరెడ్డి గారు అన్నారు, మహేష్ కుమార్ గౌడ్ కమెంట్స్ని కూడా బీఆర్ఎస్ ఏం చేయలేదనేది, దీని అంతటినీ కూడా రైతులు ఎట్లా తీసుకుంటారు? ముఖ్యంగా ఒకటే విషయం అండి, రైతులు ఏదైతే ధర్నాలు చేస్తున్నారో నిజంగా కూడా గతంలో మనం 10 ఏళ్ల కాలంలో తీసుకున్నట్టయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏనాడు కూడా ఒక ధర్నా కానీ ఒక రస్తారోక కానీ ఎక్కడ కూడా కనిపించలేదు మనకు. కానీ టీఆర్ఎస్ ఏదైతే ప్రభుత్వము పోయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలో వచ్చిన 6 నెలల కాల వ్యవధిలోనే దాదాపు ఏసంగి సీజన్లో అప్పుడు కాలువల్లో నీళ్లు ఉండుంటే నిజంగా పంట ఇంతకు మించి పండేది. కానీ కాలువల్లో నీళ్లు అప్పుడు మాయమైనాయి, ఈరోజు కళ్ళాలలో నీళ్లు తయారైనాయి. అంటే కళ్ళాలలో నీళ్లు ఉండడం వలన ఈరోజు పంట తరుగు వలన మేము అమ్ముకోలేకపోతున్నాము, కనీసం దాన్ని తరుగు తీయకుండా కొనండి అని మొరబెట్టుకుంటే కూడా రేవంత్ రెడ్డి గారు ఎలా ఉన్నదంటే మాటలు మాత్రం ఢిల్లీ కోటలు దాటుతున్నాయి, సీఎం గారి యొక్క చేతలు మాత్రం సీఎం గారి కాంపౌండ్ వాళ్ళు కూడా దాటట్లేదు. అంటే ఎక్కడ కూడా చెప్పే మాటలు మాత్రం పెద్దగా చెప్పుకుంటూ ఏదో మేము చేస్తున్నాము సాధిస్తున్నాము అని చెప్తున్నారు. కానీ ఎంతసేపు అధికారం మీద ఉన్నటువంటి ధ్యాస కానీ యావ కానీ ఎలక్షన్లలో ఉన్నటువంటి ధోరణి కానీ ఈరోజు నిజంగా రైతులకు కానీ నిరుద్యోగులకు కానీ సేవ చేయాలి, సమాజ సంక్షేమం కోసం పాటుపడదామని చెప్పేసి ఎక్కడ కూడా కాన్సన్ట్రేషన్ చేయట్లేదు ఇక్కడ ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా మీరు తీసుకున్నట్లయితే ఇంతకుముందు గతంలో తీసుకున్నట్లయితే ఇప్పుడు మీరు మహేష్ కుమార్ గౌడ్ గురించి ఏదైతే డిస్కషన్ పెట్టారో వారు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇంతకుముందు పెద్దలు చూపించారు, రైతులతో పాటు కౌలు రైతులకు కూడా మేము సపోర్ట్గా చేస్తాము, రైతులకు 15,000 ఇస్తే కౌలు రైతులకు 12,000 ఇస్తామన్నారు. కానీ ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అన్నట్టు రైతులకు లేదు కౌలు రైతులకు లేదు. చేతులకు పొంతన లేకుండా వారు అధికారం కోసం మాత్రమే, అధికార పీఠం దక్కించుకోవడానికి మాత్రమే వారు ఆ విధంగా చెప్పినట్టు కనిపిస్తుంది. ఇంకొక విషయం ఎక్కడ కూడా చూడండి మీరు, ఎక్కడ కూడా మీరు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి సందర్భము అంటే ఎలక్షన్ల ముందు మాత్రమే హామీలు ఇస్తున్నారు, అయిపోయిన తర్వాత వాటిని మాట మార్చి మేము ఆగస్టు 15, కానీ ఆగస్టు 15 అంటే అప్పటి వరకు కూడా ఇంకా ఏదైతే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కానీ జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని అప్పటి వరకు ఈ ఎలక్షన్లు అయిపోతే తర్వాత ఊర్లలో మనం ఏం చేసినా చేయకపోయినా అడిగేవారు లేరు అనే ఒక ఆలోచనతో ఉన్నారు. కానీ దాన్ని గ్రహించినటువంటి ప్రజలు ముందు జాగ్రత్తగా ఈరోజు ధర్నాలు రాస్తారోకలు చేస్తుంటే దానికి ఆలోచించినటువంటి కేసీఆర్ గారు మనం కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో ఈరోజు ధర్నాలు రాస్తారోకలు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కనుక వారికి మనం సపోర్ట్గా ఉండాలి. వారి ఎందుకంటే రైతులని వీళ్ళు ఏదైతే ప్రభుత్వం కేసులు పెట్టడము, అదేవిధంగా మేము ఒక పత్రికలో చూసినాం ఈరోజు రైతులు కొన్ని
ఏదైతే పెట్టుకుంటుంటే లంచాలు తీసుకున్నటువంటి అధికారులను ఈరోజు ముగ్గురు అధికారులు దాదాపు రైతుల దగ్గర లంచాలు తీసుకోవడం అంటే ఇంత దిగజారినటువంటి వ్యవస్థను మనం ఏ విధంగా మనం చేయాలి లేకపోతే నిజంగా కూడా ఈ రాష్ట్రం మళ్ళీ చీకట్లమయమయ్యేటట్టుంది విద్యుత్ కొరత ఏర్పడుతుంది నీళ్లు లేవు కండ్లలో రైతుల కండ్లలో నీళ్లు కనపడుతున్నాయి కాల్వల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి లేకుండా ఈరోజు ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడిందంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారి యొక్క పాలన దక్షత కానీ అదేవిధంగా మీరు తీసుకున్నట్లయితే మంత్రులు కూడా ఇంతకుముందు పెద్దలు చెప్పారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రైతులను చెప్పులతో కొట్టండి అని చెప్పడం అదేవిధంగా ఇక్కడ మనకు రేవంత్ రెడ్డి గారు మేము ఇస్తున్నామని చెప్పడం పత్రికలకు మాత్రమే ప్రకటనలకు మాత్రమే సాధ్యం తప్ప ప్రజల్లో కూడా ఎక్కడ కూడా అంటే గతంలో రైతుల పరిస్థితి ఎట్లా ఉండేది ఇప్పుడు ఎట్లా ఉందనే దానికి సంబంధించి రైతులే బయటకు వచ్చి మాట్లాడుతున్నా ధర్నాలు చేస్తున్నా కూడా కాంగ్రెస్ ఇంకా అబద్ధాలు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది దీనికి సంబంధించి మనం డీటెయిల్ గా చర్చిద్దాం చిన్న బ్రేక్ తర్వాత బ్రేక్ తీసుకుందాం స్టేట్ యూన్ వెల్కమ్ బ్యాక్ వాసుదేవరెడ్డి గారు రైతులకి చేయాల్సింది చేయకుండా మళ్ళీ అదే పదే అదే అబద్ధాలు చెప్పడాన్ని దేనికి నిదర్శనంగా భావించాల్సింది ఇవాళ వీరు అబద్ధాల పునాదుల మీదనే ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారండి ఎందుకంటే అరచేతిలో వైకుంఠం చూపించి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకున్నాక ఈ 100 రోజులలో వారు చేసింది ఏం లేదు ఈ ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేషనే సరిగా కొనసాగలేదు ఏదో మొక్కుబడిగా నడిచేదన్నింటినీ నడిపించారు తప్పితే వారు చేసింది ఏందండి ఉచిత బస్సు అన్నారు వారు ఇచ్చిన 6 గ్యారంటీలో 13 అంశాలు ఉన్నాయి ఆ 13 అంశాలలో మేము అనేక అంశాలు అమలు చేసినామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్న వీరు నిజంగా మరి మీరు అమలు చేసిన అంశాలలో ప్రధానంగా 3 అంశం మరి రైతులకు ఒక భరోసా మీరు ఒక కాంగ్రెస్కు సంబంధించిన మేనిఫెస్టోలో మీరు ఏం పెట్టుకున్నారు ఈ 6 గ్యారంటీలో రైతు భరోసా అన్నారు రైతు భరోసాలో మీరు 3 అంశాలు ఇచ్చిండ్రు ఒకటి 500 రూపాయల బోనస్ అన్నారు అదేవిధంగా కౌలు రైతులకు 15,000 ఇస్తామని చెప్పిండ్రు అదేవిధంగా వ్యవసాయకులకు 12,000 ఇస్తామని చెప్పిండ్రు ఈ మూడిట్లో ఏదన్నా ఒకటి అమలైందండి ఇలా రైతులు చర్చ పెట్టుకుంటలేరా మీరు రైతులకు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చిండ్రు మిగతా అంశాలు ఒక్క నిమిషం పక్కకు పెట్టండి ఈ రాష్ట్ర ప్రజలకు ఏమేమి ఇచ్చిండ్రో ఒక నిమిషం పక్కకు పెడితే ప్రధానంగా రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొంటున్నది కదా ఈ రైతాంగానికి ఇచ్చిన హామీలలో ఎన్ని నెరవేరినాయి ఇవాళ ఈ రాష్ట్రంలో దాదాపుగా నాకు తెలిసి ఇలా వ్యవసాయ వాళ్ళు లెక్కలు చెప్తున్నది ఏంటి అంటే సాలీన సంవత్సరంలో 1,20,00,000 టన్నుల వరిధాన్యం వస్తుంది దీంట్లో ప్రధానంగా మరి దొడ్డు వడ్లనే 90% ఈ రైతాంగం పండిస్తూ ఉన్నది మరి దాంట్లో ఇస్తే దాదాపుగా 4 నుంచి 6,000 కోట్ల అదనపు భారం పడుతుందని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట మార్చిండు అంటే దొడ్లు వడ్డు పండించద్దు సన్న వడ్లే పండించాలంటుండ్రు వాస్తవంగా ఈ రాష్ట్రంలో చాలామంది తినడానికి మాత్రమే సన్న వడ్లు పండిస్తారు ఎక్కువగా బయట అమ్ముకునేది మార్కెటింగ్ చేసేంత కూడా దొడ్లు వడ్డే మరి ఈ విషయం మీరు ఎందుకు ఎన్నికల ముందు చెప్పలేదు ఎందుకు మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు చెప్పలేదు సన్న వడ్లకే నిజంగా మేము 500 రూపాయల బోనస్ ఇస్తామని మొన్న పార్లమెంట్ ఎన్నికల కనుక చెప్పుంటే చిత్తుగా మిమ్మల్ని రైతులందరూ కూడా ఇంకా ఓట్లేసేటోళ్ళు కూడా ఏమనకుండా కొద్దిగా ఉన్నా కూడా వారు కూడా వేయకుండా ఉండే పరిస్థితి ఉండే కానీ మీరు ఓట్లు అయిపోయాకనే మాట మార్చి ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే ఇస్తామని చెప్పడం ఏదైతే ఉందో ఇది నిజంగా కూడా రైతులను మోసం చేసిండు దగా చేసిండు ఇవాళ ఒక్క రైతులు ఒక వీళ్ళనే కాదండి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానికనంతా కూడా దగా చేస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తూ ఉన్నది ఇచ్చిన హామీలు వేటిని కూడా సరిగా అమలు చేయకుండా మీరు ఇచ్చిన డేట్లే ఇదేదో మేము బీఆర్ఎస్ పార్టీగా బట్టగాల్చి మీదేస్తలే మీరే చెప్పిరు స్వయంగా మీరే డేట్లు ప్రకటించుకున్నారు December 9 రుణమాఫీ అన్నారు అది వేయింది August 15 15 ఆగస్టు అని మళ్ళీ మీరే చెప్తా ఉన్నారు దానికోసం అనేక అపహోసాలు పెడతా ఉన్నారు మీరేం చెప్పిండ్రు మేము రైతులకు రుణమాఫీ చేయడం పెద్ద మాకు ఈజీ ఒక్క సంవత్సరం మేము మా కడుపు కట్టుకుంటే నా అవినీతి నేను చేయకుంటే ఉండుంటే ఎడమ చేతితోటి 40,000 కోట్లు ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు ఆయన ముఖ్యమంత్రి లేకపోతే మామూలు నాయకుడా పార్టీ నాయకుడా అంటే మీరు ఒక్క సంవత్సరానికి 40,000 కోట్ల అవినీతి చేస్తున్నారన్నట్ట ఈ రాష్ట్ర ప్రభుత్వంలో చేస్తారన్నట్టే కదా మేము కడుపు కట్టుకుంటే నా నోటి కట్టుకుంటే 40,000 కోట్లు ఎడమ చేతితో వేస్తారట అంటే రైతులంతే అంటే మీకు అంత చిన్న చూపు అన్నట్టు నిజంగా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం ఈ ప్రజలు చేసుకున్న దురదృష్టంగా భావిస్తూ ఉన్నామండి ఎందుకంటే వారు ఎప్పుడు ఏ మాట మాట్లాడుతారో తెలియదు ఏ ఇంటర్వ్యూలో ఏం చెప్తాడో తెలియదు వారు ముఖ్యమంత్రి లేకపోతే ఆ ముఖ్యమంత్రికి ఉన్న హోదాను కూడా తగ్గించి ఇష్టం వచ్చినట్టు ప్రకటనలు ఇవ్వడం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం నేను ఒక టీవీలో చూసిన ఒక ఇంటర్వ్యూ మాట్లాడతాను మీరు ఇష్టం వచ్చినట్టు ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడుతున్నారు కదా ఇది సరైంది కాదు కదా అంటే ఫస్ట్ మీ జర్నలిస్టుల మీద కేసులు పెట్టాలి వీటిని ప్రసారం చేసేది మీరే అని చెప్పి ఒక టీవీలో ఇంటర్వ్యూలో చెప్పిండు ఇట్లాంటివి మాట్లాడంటే అంటే నవ్వుతారు జరగా మాట్లాడేదో ముఖ్యమంత్రి కేసులు పెట్టేదో జర్నలిస్టుల మీదనట
అంటే ముఖ్యమంత్రి గారి పనితీరు, వ్యవహారం, ఆయన మాటల తీరు చూస్తూ ఉంటే అందరూ నవ్వుకుంటా ఉన్నారు. కాబట్టి మేమేమంటా ఉన్నామనంటే బీఆర్ఎస్ పార్టీగా ఈ ప్రభుత్వం చేస్తున్న అనేక ఇచ్చిన మాటను తప్పుతా ఉన్న సందర్భంలో ఎన్నికలతో సందర్భం లేకుండా, ఎన్నికలతోటే కాదు ఎన్నికలు ఉన్నా లేకున్నా ఈ రాష్ట్ర ప్రజలకు ఒక అండగా ఉండడానికి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. తప్పకుండా మా నాయకుడు కేసీఆర్ గారు ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమో ఆ లక్ష్యం నెరవేరు దిశగా 10 సంవత్సరాలు ముందుకు పోయిన ఈ సందర్భంలో ఈ మూడో టర్ములో ఇంకా అన్ని ఫలాలను ప్రజలకు అందించాలనే ఒక లక్ష్యం పెట్టుకున్న సందర్భంలో మాకు అవకాశం ఇవ్వలేదు. కానీ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ మళ్ళీ ఒక 30-40 సంవత్సరాలు వెనుక తీసుకుపోయడానికి వారి పరిపాలన కనిపిస్తూ ఉన్నది. తప్పకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటాం, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలను కాపాడుకునే బాధ్యత బీఆర్ఎస్ పార్టీగా మా నాయకుడు కేసీఆర్ గారు తీసుకున్నారు. తప్పకుండా ఎక్కడ ఏ ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా వారికి అండగా ఉండేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలి. తప్పకుండా ఇప్పుడు ఒక్కసారి కంపేర్ చేయండి గతంలో బీఆర్ఎస్ పార్టీ పరిపాలనకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ ఈ 5 నెలల పరిపాలన. దానికి సంబంధించి రైతులే డైరెక్ట్ గా ప్రశ్నిస్తున్న పరిస్థితి, అనేక వర్గాల ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితి. అప్పుడు అట్లా ఎందుకున్నది, ఇప్పుడు ఎందుకు లేదు, ఇప్పుడు ఎందుకు ఇబ్బందులు పడుతున్నామని క్వశ్చన్ చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ వాళ్ళు మాట్లాడుతున్న తీరు, వాళ్ళ ఆచరణ విధానాన్ని, అంటే వాళ్ళకి నిజంగా భవిష్యత్తులో కూడా చేసే ప్రజలకు మంచి చేసే ఉద్దేశం లేదు అని భావించాలా? ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వచ్చిన తర్వాత చేసేటివన్నీ లోపాలు చెప్తే వాళ్ళకు కోపాలు వస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే లోపాలు ఎత్తి చూపిన వారి మీద కోపాలు ప్రదర్శిస్తున్నారు, కానీ నిజంగా సమస్యకు పరిష్కారం వెతుకుదామనే ఆలోచన విధానం ఎక్కడ కూడా కనపడట్లేదు. ఇదే రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ రైతులు చనిపోతున్నారు, ఇక్కడ వాళ్ళకి ఇబ్బందులు ఉంది అని చెప్తే మీరు లిస్ట్ ఇవ్వండి మేము చేస్తాము అన్నారు. కేసీఆర్ గారు దాదాపు లిస్టు ఆల్రెడీ సెక్రటరియట్కి పంపిస్తే దాని మీద కూడా ఎలాంటి చర్య తీసుకున్నటువంటిది మనకు మళ్ళీ కనిపించలేదు. అంటే ఒక అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఉంటే ఏ విధంగా ఉంటుంది, ఒక అనుభవరాహిత్యం కలిగినటువంటి వ్యక్తి పదవి అలంకరిస్తే ఏ విధంగా ఉంటుంది. అలంకరణకు మాత్రమే పనికొస్తుంది తప్ప సీఎం పదవి నిజంగా కూడా ప్రజలకు సేవ చేయాలి, ఒక సంక్షేమము, ఒక అభివృద్ధి సాధించాలి అని ఒక ఆలోచన చేసేటువంటి ప్రణాళికలు ఎక్కడ కూడా కనిపించకుండా చిత్తశుద్ధికి సంబంధించి అట్లా చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు కానీ, ఒక ప్లానింగ్ ఉన్న వాళ్ళు కానీ పర్ఫెక్ట్గా చేసుకుంటారు. కానీ వీరు మాత్రం ఎలక్షన్ల మీద ఉన్నటువంటి సిచ్యువేషన్తో ప్రజలని మభ్యపెట్టి ఎప్పటికప్పుడు ఏ చెట్టుకు ఆగొడుగు పట్టుకున్నట్టు ప్రజలకు ఏది అవసరమో ఎలక్షన్లలో ఆ రైతులకు ఇప్పుడు అవసరము యాసంగి 500 బోనస్ ఇస్తాము అని చెప్పి ఎలక్షన్లు అయిపోయిన తెల్లారెళ్ళే సన్నోట్లకి ఇస్తామని ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు. అంటే ఎక్కడికక్కడ ప్రజలను వాడుకోవాలి, ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు, కానీ ప్రజలకు పనికొచ్చేటువంటి పనులు మాత్రం ఇక్కడ ఎక్కడ కూడా కనపడట్లేదు. అదేవిధంగా మనం ఒక రైతాంగం గురించే కాకుండా మీరు తీసుకున్నట్లయితే యువతకు కూడా మనం తీసుకున్న సందర్భంలో 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పడము, అదేవిధంగా మనం ఇంకా వృద్ధులకు పెన్షన్లు కానీ, అదేవిధంగా మీరు ఉద్యోగస్తులకు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఎక్కడ కూడా ఫస్ట్ మంత్ మాత్రం సాలరీస్ 1వ తారీఖు ఇచ్చారు. తర్వాత ఇప్పుడు మీరు తీసుకున్నట్లయితే ఎక్కడ కూడా 1వ తారీఖు అంటే మీరు ఇచ్చినటువంటి హామీలు కానీ, మీరు ఇచ్చినటువంటి ప్రణాళిక కానీ ఎక్కడ కూడా మాటలకు చేతలకు చాలా పొందుతున్న తేడా ఉంది. ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఇక్కడ కనపడుతుందని మనం స్పష్టంగా చెప్పొచ్చు. నిజంగా కూడా తెలంగాణని అభివృద్ధి సాధించాలంటే అది గుండెల నుంచి రావాలి, వారి యొక్క గుండెల్లో ఉండాలి. నేను తెలంగాణ చేయాలి, తెలంగాణకు ఏదో చేయాలి, ప్రజలకు ఏదో మేము సాధించాలి, ప్రజలకు కన్నీళ్లు రాకుండా తుడవాలి అని చెప్పాలి. కానీ ఈరోజు కన్నీళ్లు తెచ్చే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం కనపడుతుంది. గతంలో కూడా మనం కాంగ్రెస్ పాలనలో చూసాము, ఆల్రెడీ కరెంటు కష్టాలు చూసాము, రైతుల కష్టాలు చూసినాము, ఉద్యోగాలు లేక వెలవెలబోతూ రస్తారోకోలు, ధర్నాలు, అదేవిధంగా శాంతి భద్రతల సమస్య. ఈరోజు మీరు తీసుకున్నట్లయితే హైదరాబాద్లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంతకుముందు ఉన్నటువంటి ఎక్కడైనా మీరు చూసారా? కానీ ఈ కాలంలో ఈ మధ్యకాల వ్యవధిలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎన్ని గొడవలు అవుతున్నాయి, ఎన్ని అరెస్టులు అవుతున్నాయి, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. అంటే బీజేపీని కూడా తీసుకోండి, ఇందులో బీజేపీ కూడా ఏమీ తక్కువ ఏం కాలేదు. ఎక్కడ కూడా బీజేపీ కూడా రెచ్చగొట్టడము ప్రజలని. అంటే ఇంత దౌర్భాగ్య పరిస్థితి. అంటే అధికారం కోసం ఏమైనా చేయొచ్చు, అంటే మాకు పీఠం దక్కితే చాలు తప్ప ప్రజలకు మేము ఏం చేయకపోయినా కానీ మేము మాటలు చెప్పి బతికేస్తాము. అంటే ఏదో సామెత ఉంది కదా ఇంతకుముందు, ఏంటంటే మాటలు చెప్పుకొని ముందుకు పోవచ్చు, మూటలు లేకపోయినా పర్లేదు మాటలు చెప్పి ముందుకు పోవచ్చు అనే ఒక ఆలోచన విధానం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో కానీ చేస్తున్నటువంటి ఆలోచన విధానంతో ఇలా ప్రజలకు ఎక్కడ కూడా మాకు ప్రభుత్వాన్ని అయితే మేము నమ్మి ఎన్నుకున్నాం, కానీ మా నమ్మకాన్ని వీళ్ళు ఒమ్ము చేసి మా ఆశలన్నీ అడియాశలు చేసిర్రు. మేము కాంగ్రెస్ ప్రభుత్వం అని ఏదో వస్తే సాధిస్తాం, మాకు ఇంకా ఎక్కువ ఇస్తుంది, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన దానికంటే కూడా ఇంకా కొంచెము అభివృద్ధి చెందుతామని ఆశపడి కొంచెం వరకు అంటే ఏదో
ఉంటుంది, మా పిల్లల భవిష్యత్తు ఇంకా బాగుంటుంది అని ఆలోచించారు. కానీ నిజంగా కూడా ఉన్న స్థాయి నుంచి దిగజారుస్తారు అని చెప్పేసి ఆ రోజు గుర్తెరగక ఓటేసి గెలిపించినాము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. కానీ ఈరోజు మా కంటిలో మేమే ఏలు పెట్టి పొడుచుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది అని చెప్పేసి ప్రజలు ఇలా ఆలోచిస్తున్నారు. దానికే ధర్నాలు చేయడం వలన ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం బేసిక్ గా ఒకటంటే రైతులకి తెలియదా క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎట్లున్నది, ఏ పరిస్థితులతో పంటలు పండుతాయి, దేని వల్ల ఇబ్బందులు అవుతున్నాయి రైతులకు అర్థం కాదా. అదేవిధంగా నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు, చదువుకున్న వాళ్ళకి అంటే ఆ మాత్రము లాజిక్ ఆలోచించలేరా వాస్తవ పరిస్థితి ఏంది అనేది. అంటే ఇది ఈ అబద్ధాల కాలం ఎంతవరకు కొనసాగుతుంది అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. చర్చిద్దాం చిన్న బ్రేక్ తర్వాత. బ్రేక్ తీసుకుందాం. స్టేట్. వెల్కమ్ బ్యాక్. వాసుదేవరెడ్డి గారు, రాష్ట్రంలో కాంగ్రెస్ ఈ విధంగా అబద్ధాలు చెప్తుంటే కేంద్రంలో బీజేపీ కూడా అబద్ధాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ బీజేపీ దోస్తీ ఎట్లా ఉన్నదో, కాంగ్రెస్ వైఖరి జాతీయ స్థాయిలో ఎట్లా ఉంది, రాష్ట్ర స్థాయిలో ఎట్లా ఉన్నది అనేది మనం క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చినాము. ఇప్పుడు మోదీ కూడా మాట్లాడుతున్నారు. అంటే తెలంగాణ, కర్ణాటకలో యూపీకి సంబంధించి అబ్యూజివ్గా మాట్లాడినరు అని చెప్పేసి అక్కడ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే నార్త్ సౌత్ ఈ డివైడ్ అనేది లేదు అని చెప్పుకుంటూ వచ్చింది. కానీ ఇప్పుడు బహిరంగంగా బాహాటంగా ఇటువంటి మాటలు మాట్లాడడాన్ని, ఇటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఎట్లా చూడాలి? నిజంగా బీజేపీ గురించి మాట్లాడుకుంటే బీజేపీ మొత్తం అబద్ధాల పునాదులే. ఒక వాట్సాప్ యూనివర్సిటీని పెట్టి ఇప్పటి నుంచో కాదు, వారు స్వయంగా అమిత్ షా గారు చాలా సందర్భాలు చెప్పారు. వారి కార్యకర్తల సమావేశాలు కూడా చెప్పిండు, మనం అబద్ధాలు ప్రచారం చేయాలి, పదే చేయాలి. ఈ దేశానికి సంబంధించి వాళ్ళు ప్రధానంగా ఈ దేశంలో బీజేపీ అసలు ఏ రోజుకు ఆ రోజు పెరగడానికి ప్రధాన కారణం ఏంది? పాకిస్తాన్తో యుద్ధం అని చెప్తారు, పుల్వామా ఘటన అని చెప్తారు. గతంలో 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో పుల్వామాకు సంబంధించిన ఒక చర్చ తీసుకొచ్చిండు. ఇప్పుడు కూడా అక్కడక్కడ పాకిస్తాన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. పాకిస్తాన్ రాహుల్ గాంధీ కనుక దేశానికి ప్రధానమంత్రి అయితే మైనార్టీల రిజర్వేషన్ పెంచడంతో పాటు ఈ దేశ సంపదను మొత్తం కూడా మైనార్టీలకు పంచిపెడతారని చెప్పి బీజేపీ ప్రచారం చేస్తూ ఉన్నది. ఎలాంటే ఈ ఎన్డీఏకు, అదేవిధంగా ఎన్డీఏ కూటమికి ఈ యొక్క చర్చలో భాగంగా ఒకరి మీద ఒకరు ఆరోపణలు ఏం చేస్తూ ఉన్నారంటే ప్రధానంగా ఇట్లాంటివి తీసుకొస్తాను. అంటే ఈ దేశంలో ఉన్న ప్రజలను వివధించు పాలించు అనే ఒక విషయాన్ని ఇలా అమిత్ షా, నరేంద్ర మోడీ చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. దాంట్లో భాగంగా మీరు చెప్పినట్టు ఇలా ఒక రాష్ట్రానికి పోతే ఒక విధానం, ఇంకో రాష్ట్రానికి పోతే ఇలా తెలంగాణ రాష్ట్రానికి అయితే డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండాలి, ఇక్కడ బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అనేక కార్యక్రమాలు చేస్తాం, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఇక్కడికి వచ్చి చెప్తారు. అంటే ఏ రాష్ట్రానికి పోతే బేసిక్ గా దక్షిణాది రాష్ట్రాల మీద వివక్ష ఉంటుంది, ఏం చేసిండ్రు అనేది ఉంటాయి, ఏమీ చేయలేదనేది క్లియర్ గా కనిపిస్తుంది బీజేపీ దక్షిణాది రాష్ట్రాలకి. డెఫినెట్లీ ఇలా దక్షిణాది రాష్ట్రాలకు ఏం చేయాలనేది అది నమ్మగర్భం. ఎందుకంటే ఇవాళ ఉత్తరాది రాష్ట్రాలకు చేసినంత అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, డబ్బులు ఇవ్వడం కావచ్చు అభివృద్ధి కార్యక్రమాల కోసం, దక్షిణాది పైన ఇయ్యలేదు అనే దానికి ఒక రీజన్ ఉన్నది. ఏం రీజన్ అంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రాంతీయ పార్టీల చేతుల్లోనే రాజకీయ అధికారాలు ఉన్నాయి. అది కేరళ కావచ్చు, మొన్న కర్ణాటకలో వచ్చింది, అది ఈ కాంగ్రెస్ వచ్చింది, అంతకంటే ముందు బీజేపీ ఉండే. ఆ తర్వాత తమిళనాడు కావచ్చు, ఏపీ కావచ్చు, మన తెలంగాణ కావచ్చు, ఇవన్నీ కూడా దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయడానికి సర్వశక్తులు ఒడ్డినాయి మొన్నటిసారి. ఎందుకంటే ఇప్పుడు 5వ దశ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అంతకంటే ముందే ఇక్కడ మన రాష్ట్రంలో ఎన్నికలు కూడా పూర్తయినాయి. ఇక్కడ ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు. ఇక్కడ మ్యాక్సిమం గతంలో 129 సీట్లు అంటే ఎంపీ సీట్లు ఉంటే దాంట్లో ప్రధానమైన సీట్లను గెలుచుకోవడానికి బీజేపీ అనేక ఇక్కడ అబద్ధాలు మాట్లాడిన సందర్భం కూడా మనకు కనిపించింది దక్షిణాది రాష్ట్రాల్లో. ఎందుకంటే ఉత్తరాది రాష్ట్రాల్లో రోజు రోజుకు వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది బీజేపీ మీద. సో ఇప్పుడు దక్షిణాదినన్నా మనం పట్టు సాధించుకోవాలనే ఒక ఆలోచన ఇలా నరేంద్ర మోడీ, అమిత్ షా గారు చేసినట్టు కనిపిస్తూ ఉన్నది. సో అండ్ వీటికి తోడుగా దక్షిణాదిలో గెలుస్తున్నామని కూడా అక్కడ చెప్పుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయినాయి కాబట్టి మ్యాక్సిమంగా ఇక పార్లమెంట్ ఎన్నికలు పూర్తయినాయి కాబట్టి బ్రహ్మాండమైన మెజార్టీ బీజేపీకి వస్తూ ఉన్నది. ఇప్పుడు ఉత్తరాదిలో జరుగుతున్న ప్రధానంగా ఉత్తరప్రదేశ్లో దాదాపుగా హైయెస్ట్ సీట్లు ఉన్నాయి, ఎంపీ సీట్లు దాదాపు 80 పైన ఏమో ఉన్నట్టున్నాయి. సో దాంట్లో 15కో 20 సీట్లకేమో మళ్ళీ ఎన్నికలు 5వ దశ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ కూడా ఇలా ఉత్తరప్రదేశ్లో వారు ఏం చెప్తా ఉన్నారు, అయోధ్యను మేము నిర్మించినాం కాబట్టి బ్రహ్మాండంగా మెజార్టీ వస్తుందని వారు అంటూ ఉన్నారు. కానీ అక్కడ సీన్ చూస్తే, అక్కడ విశ్లేషణలు చూస్తే, పత్రికల్లో వచ్చే స్టోరీలు కనుక చూస్తే అక్కడ ఇండియా కూటమి కనిపిస్తూ ఉన్నట్టు మనకు అది అంటే మెజార్టీ సీట్లుగా వచ్చే అవకాశం ఉన్నట్టు పత్రికల్లో చూస్తూ ఉన్నాం. సో కాబట్టి
రోజు రోజుకు వారి యొక్క నరేంద్ర మోడీ గారి మీద, అమిత్ షా మీద ఉన్న నమ్మకం కాస్త సన్నగిల్తా ఉన్నది. ఈ దేశాన్ని మళ్ళీ హైయెస్ట్ సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారో, రిజర్వేషన్లు తీసేస్తారో అనే ఒక చర్చ మాత్రం వారి అనేక అంశాలు తెర మీదకి తీసుకొస్తున్నారు జంగయ్య గారు. అంటే గతంలో అంటే ఒక మాట మాట్లాడడం ఇవాళ పేపర్లో వచ్చిందా, ఇవాళ న్యూస్లో వచ్చిందా, ఒక పరిమితికి లోబడి ఈ న్యూస్ స్ప్రెడ్ అనేది ఉండేది. కానీ ఇప్పుడు డిజిటల్ మీడియా వచ్చింది, అనేక విధాలుగా ప్రజలు వాస్తవాలను తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంలో కూడా ఎంత రీచ్ పెరుగుతుంటే అదే స్థాయిలో అబద్ధాలు పెరగడాన్ని ఎట్లా చూడాలి? నిజంగా ప్రజలు వాస్తవాలు తెలుసుకోరని అనుకుంటున్నారా, రియాలిటీ అర్థం కాదని అనుకుంటున్నారా? అంటే ఇవాళ ఒక మాట మాట్లాడి రేపు ఒక మాట మాట్లాడితే, అంటే గతంలో అనేక వ్యాఖ్యలు చేసినారు, హిందూ ముస్లిం అనే సిచ్యువేషన్ తీసుకొచ్చి చాలా వ్యాఖ్యలు చేసినారు మోదీ. కానీ దానికి సంబంధించి తెల్లవారు చూస్తే నేను అటువంటి వ్యాఖ్యలు చేయలేదన్న విధంగా మాట్లాడడాన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? ఇక్కడ ఒకటి స్పష్టంగా చెప్పాలండి, ముఖ్యంగా ఏంటంటే గతంలో బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ కొన్ని సిద్ధాంతాలతోనే ఆ నాయకత్వం నడిచినటువంటి సందర్భం మనం చూసాము. ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఏదైతే వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో పార్లమెంట్లో నెహ్రూ గారి ఫోటో చూసి నెక్స్ట్ డే ఆ ఫోటో కనపడకపోయేసరికి నెహ్రూ గారి ఫోటో ఉండాలి అక్కడ పార్లమెంట్లో ఎందుకు లేదు అని అడిగితే వాళ్ళు తీసేస్తే లేదు, నెహ్రూ గారు నిజంగా కూడా ఐఐటి అనే ఒక దాన్ని నెలకొల్పడము, ఒక భారత నిర్మాతగా అంటే నవనిర్మాతగా నెహ్రూ గారిని పోవడం జరిగింది వాజ్పేయి గారు. అంటే వాళ్ళ ఆ సిద్ధాంతాల ప్రకారము, ఆ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నటువంటి నాయకత్వం ఈరోజు ఎంత దీనావస్థలో ఉందంటే, ఇక్కడ రాహుల్ గాంధీ గారు కానివ్వండి, అదేవిధంగా మోడీ గారు కానివ్వండి, ఎక్కడ కూడా వారి యొక్క సిద్ధాంతాలు తిలోదకాలు వదిలేసేసి అధికార పీఠం కోసం మాత్రం ప్రయత్నం చేస్తున్నారు. మాట్లాడిన మాటలకు చేసేటువంటి చేతలకు పొంతన లేకుండా గతంలో వాళ్ళు పార్టీ నెలకొల్పినటువంటి సిద్ధాంతాలు అన్నింటినీ తుడిచిపెట్టి ఈరోజు వీళ్ళు కొత్తగా రాసుకున్నటువంటి సిద్ధాంతం అంటే అధికారం కోసం ప్రజల్ని ఏ విధంగా మోసం చేయొచ్చు అని చెప్పి ఒక 100 సూత్రాలు రాసుకొని ఫాలో అవుతున్నటువంటి సందర్భం మనం చూడొచ్చు. రాష్ట్రంలో కాంగ్రెస్ గానీ సెంటర్ లో బీజేపీ ప్రజలకి ఎంతో కొంత చేసి మిగతా ముందు మాట్లాడవచ్చు కదా, ఏమీ చేయకుండా ఎందుకు ఇదంతా చేయడము? ఇప్పుడు మన ఊర్లలో ఒక సామెత చెప్తాము, మా తాత ఇంతకుముందు ఏదే ముంత కలదాయేటోడు, ఇప్పుడు మీరు మా మూతుల వాసన చూడండి అన్నట్టు వీళ్ళు మా గతంలో మేము చేసినటువంటి నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు చేసిర్రు మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మీరు ఇందిరాగాంధీ ఫోటో చూసి ఓటేయండి అని అంటున్నారు. కానీ మేము చేసిన అభివృద్ధి ఇది, మేము చేస్తున్నటువంటి అభివృద్ధి చేసే అటువంటి ప్రణాళిక ఇది అని చెప్పుకునే పరిస్థితిలో కాంగ్రెస్ కానీ బీజేపీ కూడా మేము చేస్తున్నటువంటి ఇది అని బీజేపీ చేస్తున్నాయే ఏందయ్యా అంటే, గతంలో మీరు తీసుకున్నట్లయితే ఎమ్మెల్యేలను ఫిరాయించాలి, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలను పడగొట్టాలి, బీజేపీ అక్కడ పీఠం ఎక్కాల అంటే ఎమ్మెల్యేలను ఫిరాయించినటువంటి సందర్భాల్లో ఇన్ని రాష్ట్రాలు దాదాపు 12 రాష్ట్రాలు దాదాపు మా ఎలక్షన్స్ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని అగౌరవపరుస్తూ దాన్ని బలవంతంగా వాళ్ళని అందులో కలుపుకొని చెప్పేసి మనం చూసినాం ఆల్రెడీ. ఇక్కడ మన దగ్గర కూడా తెలంగాణలో కూడా చేయడానికి ప్రయత్నం చేస్తే కేసీఆర్ గారు దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని రెడ్ హ్యాండెడ్గా కేసు పెడితే ఇప్పటివరకు దాని మీద ఎలాంటి చర్య తీసుకున్నటువంటి చరిత్ర మనం చూసాం. అంటే ఇంత దౌర్భాగ్య స్థితి అంటే వీళ్ళు బేటీ పడావో బేటీ బచావో అని ఏదైతే చెప్పారో మోడీ గారు, అదేవిధంగా సబ్కా సాత్ సబ్కా వికాస్, మేక్ ఇన్ ఇండియా, స్మార్ట్ సిటీ, ఇవన్నీ మాటలకే పరిమితమైనవి. కానీ ఎక్కడ కూడా ప్రణాళిక ప్రకారం చేసి ఉంటే నిజంగా కూడా ఈరోజు మీరు మాట మార్చాల్సినటువంటి సందర్భం లేదు. అంటే మీరు మాట మారుస్తున్నారు, ప్రధానమంత్రి హోదాలో ఉండే నేను అనలేదు, లేదంటే పక్క రాష్ట్రంలో మేము గెలుస్తున్నాము, సౌత్లో గెలుస్తున్నాము, నార్త్లో మీరు కూడా గెలిపండి అంటే ప్రజలని ప్రేరేపించడానికి ఇక్కడ గెలుస్తున్నామా అక్కడ గెలుస్తున్నామా అని కాకుండా నిజంగా మీరు అక్కడ ఆ రాష్ట్రానికి ఏ రాష్ట్రానికి పోయినా కానీ మొట్టమొదటి రాష్ట్రం అభివృద్ధిలో ముందంజలో ఉంచుతాను ఈ రాష్ట్రాన్ని అని చెప్తున్నారు. అంటే ఎన్ని రాష్ట్రాలు మీరు ముందంజలో ఉంచుతారు? అంటే ఎక్కడ పోతే అక్కడ ఆ పాట పాడడమే తప్ప మీరు చేసినటువంటి సందర్భము ప్రధానమంత్రిగా ఎక్కడ కూడా మీరు సక్సెస్ అయి ఉంటే నిజంగా ఆ రాష్ట్రం గురించి చెప్పండి. అక్కడ అభివృద్ధి చేసినటువంటి మీరు మెట్రో రైలు ఇచ్చిరా, లేకపోతే మీరు అక్కడ ఉన్నటువంటి జీడీపీ రేటు తీసుకోండి. మీరు 2004 నుంచి 2014లో తీసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ సందర్భంలో తీసుకుంటే 6.8 జీడీపీ ఉండే మన దేశానికి, భారతదేశానికి. కానీ ఇదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం అనంతరం 2014 నుంచి 2024 వరకు ఇప్పటి వరకు తీసుకుంటే అది 5.8% వచ్చింది. అంటే 1% తగ్గింది. అభివృద్ధి చేసి ఉంటే అభివృద్ధి జీడీపీ రేటు పెరగాల్సింది ఎందుకు తగ్గింది? అంటే ఒక విశ్వగురువుగా చెప్పుకున్నటువంటి ప్రచారం చేసుకున్నటువంటి వీటన్ని ఎక్కడ క్లారిఫికేషన్ ఎవరు, వీటికి సమాధానాలు చెప్పరు. ఏదేమైనా కూడా కాంగ్రెస్ బీజేపీలు అబద్ధాలు చెప్తూ కాలం వెళ్లదీస్తున్నాయనే విషయం ప్రజలకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. దీనికి తగ్గట్టుగా ప్రజలు త్వరలో కార్యాచరణ తీసుకుంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. చర్చలో పాల్గొన్న వాసుదేవ్ రెడ్డి గారికి, జంగయ్య యాదవ్ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ న్యూస్. స్టే ట్యూన్డ్.